హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత మీ సేవా కేంద్రాల ఏర్పాటుకి సంబంధించి అధికారికంగా గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 20 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. 44 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్తో పాటు ఎలా అప్లై చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాను. సో మనకి జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో ఈ యొక్క వీడియోని డెఫినెట్గా కామెంట్ చేయండి. మీ జిల్లాకి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేస్తాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్ఆర్బీలలో ఖాళీగా ఉన్న 13,000కి పైగా పర్మనెంట్ క్లర్క్ అలాగే పీఓ ఉద్యోగాలకి సంబంధించి రీసెంట్లీగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి ఆ జాబ్స్కి అప్లై చేయండి. కాస్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఒక శుభవార్త. ఈ యొక్క మీ సేవా కేంద్రాలని ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. అదే మనకి గవర్నమెంట్ నుంచి మీ సేవా కేంద్రాలని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఒక జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీన్ని మనము ఫిల్ చేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క విలేజ్ నేము, మండల్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాసేసేయండి. తర్వాత మీ ఫాదర్ నేము, విలేజ్, మండల్ అలాగే డిస్ట్రిక్ట్ నేము, తర్వాత మీ క్యాస్ట్ ఏంటి. సో మీరు బీసీ వాళ్ళైతే బీసీలో టిక్ మార్క్ చేయాలి. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. సో మీరు ఎంతవరకు చదువుకున్నారనేది ఈ యొక్క బాక్స్లో అయితే రాయాలి. తర్వాత అదర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, అంటే మీకు ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఏదైనా క్వాలిఫికేషన్స్ ఉన్నా, ఏదైనా కోర్స్ చేసినా ఆ డీటెయిల్స్ని ఈ బాక్స్లో రాయొచ్చు. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అండ్ ఏజ్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో తర్వాత ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ దగ్గర మీరు ఫ్రెషర్ అయితే ఇక్కడ డైరెక్ట్గా ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి. లేదు మీరు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేవి రాయండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 11th వెదర్ హ్యావింగ్ సఫిషియంట్ ఓన్ అకామిడేషన్ టు రన్ మీ సేవా సెంటర్ అంటున్నారు. ఎస్ అని చెప్పేసి రాయాలి. అండ్ 12th వచ్చేసి విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఫర్ మీ సేవా సెంటర్. సో ఇది కూడా ఎస్ అని చెప్పేసి రాయాలి. తర్వాత 13th వచ్చేసి కరెంట్ ఇయర్, ప్రజెంట్ సంవత్సరానికి సంబంధించి మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీ సంవత్సరం ఆదాయం ఎంతనో అది కూడా రాయాలి. తర్వాత 14th వచ్చేసి మీకు మీ సేవా సెంటర్కి సంబంధించి ప్రీవియస్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ అని చెప్పేసి, లేకుంటే నో అని చెప్పేసి బాక్స్లో రాయాలి. సో తర్వాత ప్రీవియస్లీ విత్డ్రాన్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ఎనీ మీ సేవా సెంటర్. సో ఇది నో అని చెప్పేసి అయితే ఈ బాక్స్లో అయితే టిక్ మార్క్ అనేది చేయండి. సో తర్వాత సింపుల్గా మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది రాసేసిన తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది పెట్టాలి ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో సిగ్నేచర్ అనేది పెట్టేసిన తర్వాత ఇక్కడ మీరు డేట్ అండ్ ప్లేస్ వచ్చేసి మీ యొక్క ప్లేస్ నేమ్, డేట్ వచ్చేసి మీరు ఏ రోజైతే అప్లికేషన్ రాస్తున్నారో అప్లికేషన్ డేట్ అనేది మీరు రాయాలి. తర్వాత ఇక్కడ ఈ బాక్స్, ఈ యొక్క ఖాళీ ప్లేస్లో మీ నేమ్ అనేది రాసేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం చాలా ఈజీగానే ఉంది, పెద్ద కష్టం అయితే లేదు. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఇవ్వాలి అని అది కూడా మీకు చెప్తాను. ఈ యొక్క మీ సేవా సెంటర్లు ఏర్పాటు చేయడానికి సంబంధించి ఏదైతే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఏం ఎలిజిబిలిటీ ఉండాలి ఆ డీటెయిల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా వినండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే సో మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోండి. అంటే మీ సేవా సెంటర్లు పెట్టడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ని ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ లేకుంటే కంప్లీట్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క అభ్యర్థి స్థానికుడై ఉండవలను అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ మండలికి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో ఆ మండలికి సంబంధించి స్థానికుడై ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీ మండల్లో ఖాళీలు ఉన్నాయనుకోండి, సో మీరు దానికి ఎలిజిబుల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇది కనీస విద్యా అర్హతలు. అంటే మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మీరు డిగ్రీ అనేది చదివి ఉండాలన్నమాట. సో మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ గురించి మీకు అవగాహన ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా సర్టిఫికేట్ కూడా ఉండాలి, ఏదైనా పర్వాలేదు, కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 44 ఇయర్స్ వరకు కూడా మనకి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ కేంద్రాలను నిర్వహించుకోవడానికంటే మనకి మీ సేవా సెంటర్ పెట్టాలంటే కొంచెం పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మనకి సిస్టము అండ్ ఆఫీస్ టేబుల్, చైర్,
సో ఫ్యాన్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి సంబంధించి మీకు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది, అది మీరు పెట్టడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా దరఖాస్తుదారులకి రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. అంటే మీకు డైరెక్ట్గా పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు. మీకు ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న టెస్ట్ పెడతారు. సో పెద్ద కష్టం ఉండదు. మీకు టెస్ట్ పెట్టిన తర్వాత జస్ట్ ఇంటర్వ్యూ చేసేసి మిమ్మల్ని మీ సేవా సెంటర్లకు అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీరు ఓన్గా మీ సేవా సెంటర్ పెట్టేసుకుని సో దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే వ్యక్తులను ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు పేద లేదా వికలాంగ యువత మరియు సమాజంలోని ఇతర వర్గాలకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పూర్ పీపుల్ అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం మీకు ఈజీగా అయితే వస్తుందన్నమాట ఆపర్చునిటీ. సో మరీ రిచ్ అయితే మాత్రం మీకు కొంచెం కష్టమని అర్థమవుతుంది ఇక్కడ. సో ఇంకోటి ఏంటి అంటే అయితే ఒక మీ సేవా సెంటర్లో పెట్టడానికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీరు 500 రూపీస్ డీడీ అనేది మీరు తీయాల్సి ఉంటుంది. మీరు ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లాకి సంబంధించి కలెక్టర్ గారి పేరు మీద సో డీడీ అనేది తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే మీరు జత చేయాల్సి ఉంటుంది. ఎన్నికైన అభ్యర్థి నేర చరిత్ర అంటే మీరు ఏదైనా క్రిమినల్ కేసులు కానీ మీ పైన ఉన్నట్లయితే మాత్రం మీకు మీ సేవా సెంటర్ పెట్టడానికి అయితే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. అంటే ఇది మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనమాట. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు మీ సేవా సెంటర్స్ పెట్టడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ మనకి ఒక నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి వచ్చిందంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. సో మనకి తెలంగాణలోని యొక్క రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. 20 సెప్టెంబర్ వరకు అయితే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఇక్కడ మండలాలు ఇచ్చారు అండ్ అలాగే గ్రామాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో గండిపేట్లు 4 ఉన్నాయి, మొయినాబాద్ 3, జిల్లేడ్ చౌదాగూడెం 2, సరూర్ నగర్ వచ్చేసి 1. దీనికి సంబంధించి ఇక్కడ సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం, ఇక్కడ మీరు రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి సరైన ధృవపత్రాల యుక్తంగా స్వయంగా సమర్పించడం. అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏంటి అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ అని, అక్కడికి వెళ్ళేసి మీరు మీ అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ బయట సబ్మిట్ చేయడం కానీ ఆన్లైన్లో అలా ఏమీ లేదు, డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆఫీస్లో ఇచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చారు. మనకి రీసెంట్లీగా 28 ఆగస్ట్ రోజు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 20 సెప్టెంబర్ వరకు టైం అనేది ఉంది కాబట్టి సో మీ కనుక ఇక్కడ పర్టికులర్ లొకేషన్స్కి సంబంధించినటువంటి వాళ్ళైతే మాత్రం సో డెఫినెట్గా అయితే ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకొని మీకు ఒక చిన్న టెస్ట్ పెడతారు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి ఈ మీ సేవా సెంటర్లు పెట్టుకోవడానికి సంబంధించి మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మీ జిల్లాకి సంబంధించి వేకెన్సీస్ ఉంటే సో డెఫినెట్గా మేము తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ జిల్లా నేమ్ అనేది. సో మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ అనేది ఇస్తాను. సో ఇది మనకి మీ సేవా సెంటర్లో పెట్టడానికి సంబంధించి వచ్చినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. అండ్ ఇంకో డౌట్ రావచ్చు మీకు, మీ సేవా సెంటర్లో మనము నడుపుకోవడం ద్వారా ఎంతవరకు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనకు వచ్చేటువంటి కస్టమర్స్ని బేస్ చేసుకొని మన యొక్క వర్క్ని బట్టి మనకి యొక్క ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. మినిమం అయితే మనకి 15,000 నుంచి 20,000 వరకు మీరు ఈజీగా అయితే సంపాదించుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారో సో మీకు మాత్రం ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ఈ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.